అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 కోర్సు 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. Welcome to Weekend Farming YouTube channel where you get genuine information about sheep and goats. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో పెద్దదైతే చాలామంది చూడడం లేదు. చూడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో నేను అడిగేది ఏంటంటే అందరూ కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీంట్లో కూడా కొంత భాగం కట్ చేయాల్సి వచ్చింది మీరు చూడట్లేదని. నా పేరు దీక్షిత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫామ్ పెడదామని, గోట్ ఫామ్. అయితే నేను యాక్చువల్లీ 1500 రూపీస్ పర్ ట్రైనింగ్ స్లాట్ అని అనుకుంటే ఎక్కువేమో అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లాసెస్ విన్నాక 5000 పెట్టినా అని తక్కువే అనిపించింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఫార్మింగ్ ఏ సీజన్లో స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది పాయింట్. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చిందంటే మొన్న ఏదో చిన్న షార్ట్ వీడియో పెడితే ఒక అతను మార్చ్ టు జూన్ ఈజ్ ది సీజన్ ఫర్ షీప్ అండ్ గోట్ అని పెట్టారనమాట కామెంట్. మరి మిగతా 8 మంత్స్ ఏం చేయాలి బ్రదర్ అంటే సెప్టెంబర్లో పర్చేస్ చేసి మార్చ్ నుంచి సేల్ చేసుకోవాలి, మార్కెట్ చేసుకోవాలి అనేసి అన్నారు. ఫైన్. అంటే నేను కూడా అంటే ఓన్లీ చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఎలా ఉన్నారంటే చాలామంది ఓన్లీ ఈ పర్టికులర్ సీజన్లో మాత్రమే చేస్తారనమాట. ఎండాకాలం మాత్రమే చేస్తారు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఈ నిమోనియా కేసులు కనుక్కోలేక చాలా చంపుకొని ఉంటారు అనమాట, ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకొని. సో దానికోసం చాలామంది ఏం చేస్తున్నారంటే పర్టికులర్ పీరియడ్లోనే తెచ్చుకొని చేసుకొని మిగతా టైంలో ఇంకా వేరే ఏవో చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అదొక వర్షన్ వాళ్ళదేంటారా అంటే దెబ్బతినింటారు అనమాట ఆ సీజన్లో తీసుకొచ్చుకొని. అందువల్ల సో బేసిక్గా ఏంటంటే చిన్న బేసిక్స్ తెలియదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంకో 10 మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి వీడియోని, ఎందుకంటే తెలుస్తుంది వాళ్ళకి ఏం తప్పులు చేస్తున్నాం మనం అని చెప్పేసి. ఆ తప్పులు తెలుసుకుంటే మనం ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు అని అందరికీ హెల్ప్ అవుతుంది. ఒకరికి కాదు, అందరికీ హెల్ప్ అవుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి, అంటే అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నారనుకోండి, అందరికీ బాగుంటుంది. చాలా కేసులు నాకు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్ని తల్లులతో పాటు బయట పడుకోబెట్టేస్తున్నారు, నిమోనియా వల్ల చనిపోతున్నాయి. సో అలా చేసి ఎలా అవుతుంది, వర్కౌట్ అవ్వదు కదా. పిల్లలకి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన చిన్నపిల్లల్ని మనం మామూలు సీజన్లో బయటికి తీసుకెళ్లాలంటేనే ఎంతో ప్రొటెక్షన్ చేసి స్వెటర్లు వేసి చెవులకి టోపీలు వేసి ఇన్ని చేసి తీసుకెళ్తాం. లివర్ కానీ కాల్షియం కానీ మళ్ళీ ఇంకా ఈ సప్లిమెంట్స్ కానీ మొత్తం అన్ని మీ దగ్గరే పుట్టినప్పటి నుంచి వాడుతూనే ఉంటాను. వీడియో పెద్దగా అయిపోయింది, చూడకుండా మాత్రం వదలొద్దండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, చూడండి, వినండి, తెలుసుకోండి. నేను అదొక్కటి మాత్రం రిక్వెస్ట్ చేయగలను. మీకు తెలియని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని. ఫ్యాటనింగ్ పౌడరు, లివర్ టానిక్, ఇమ్యూనో బూస్ట్ అనివే వాడింది, నేను ఏవి వాడలేదు అన్నా. నేను తెచ్చి 8 నెలలు అవుతుందనా. మన ప్రాజెక్ట్ వాడినవి అవి 4 నెలల పిల్ల నన్ను తెచ్చింది. సో ఈ ఫార్మింగ్ అనేటివి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి, అప్పుడు స్టార్ట్ చేయాలి అని రూల్ ఏం లేదు. కానీ అలా ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేయాలంటే మనం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ కొన్ని ఫాలో అవ్వాలి. అదేంటంటే టైంకి డివార్మింగ్ చేసుకొని టైంకి వ్యాక్సినేషన్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వ్యాక్సినేషన్ బ్రీడింగ్ ఫామ్ వాళ్ళు అనుకుందాం, మీరు కరెక్ట్గా డివార్మింగ్ కరెక్ట్గా వ్యాక్సినేషన్ వేస్తే మీ దగ్గర వచ్చే పిల్లలు హెల్దీగా ఉంటాయి. మీ పిల్లలు మీ దగ్గర కొనుక్కొని ఎవరైనా తీసుకెళ్తే ఆ పిల్లలు అతను కూడా బాగుపడతాడు. మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే తీసుకెళ్ళినోడు నష్టపోతాడు, మీరేమో ఎన్నో కొన్ని అంటే బతికినవి. ఇప్పుడు యాక్చువల్గా అయితే 5 to 10% మోర్టాలిటీ అంటారు. మీరు ఇవన్నీ చేయకపోవడం వల్ల మీ దగ్గర ఎక్కువ మోర్టాలిటీ జరగచ్చు. 30%, 40%, 50% పిల్లలు చనిపోవచ్చు. మీరు ఎట్లా మీరు ఎక్కడ సక్సెస్ అయినట్టు, మీరు ఫెయిల్యూర్ అక్కడ.
5 to 10% మోర్టాలిటీ అనేది కామన్, మనం ఏం చేయలేం. అది కూడా ఎక్కువ అమౌంట్లో అనిమల్స్ ఉంటే. తక్కువ అనిమల్స్ ఉండి 50, 60, 70 ఉండి కూడా మీ దగ్గర ఎక్కువ పిల్లలు చచ్చిపోతాయంటే మీరు అటర్ ఫ్లాప్ అనమాట ఇంకా. సో అలా ఉండకూడదు. మోర్టాలిటీ అనేది ఎక్కువ అనిమల్స్ 100, 200 అనిమల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక 5 to 10% ఉంది అంటే మీరు సక్సెస్ఫుల్ ఫార్మర్ అనమాట. సో వీటికి కావాల్సింది ఇది. ఇంకోటి, చాలామంది కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఫీడ్ గురించి, ఈవెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫీడ్ గురించి, ఫాడర్స్ గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఏదో వేసేసాం, తెచ్చేసాం, అయిపోయింది. సరే గ్రీన్ గ్రాస్ వేస్తారు భయ్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏం నడుస్తుంది, ప్రజెంట్ క్లైమేట్ ఏం నడుస్తుంది, తుఫాన్ పట్టుకునింది తమిళనాడు సైడ్. అక్కడి నుంచి మనకు ఆంధ్ర అందరికీ వాయించి పడేస్తుంది. సో మరి దీనికోసం మీరు ఎటువంటి కేర్ తీసుకున్నారు? అంటే డ్రై ఫాడర్ కలెక్ట్ చేసి పెట్టారా లాస్ట్ ఇయర్? ఇంకా డ్రై ఫాడర్ ప్రాపర్గా రాలేదు మార్కెట్లో ఈ ఇయర్ది. సో లాస్ట్ ఇయర్ మీరు కలెక్ట్ చేసి పెట్టింటేనే ఈ ఇయర్ పనికి వస్తుంది. ఒక్కొక్క టైంలో చెన్నైలో, ఎప్పుడు తమిళనాడులో ఈ టైంలోనే తుఫాన్లు స్టార్ట్ అవుతాయి, నవంబర్, డిసెంబర్లోనే స్టార్ట్ అవుతాయి. మన తెలంగాణలో ఇటుపక్క జూన్ నుంచే వర్షాలు స్టార్ట్ అవుతాయి. మరి దానికి మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారా? డ్రై ఫాడర్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నారా? నా దగ్గర ఎన్ని అనిమల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఫీమేల్స్ నా దగ్గర యాడప్ అవుతాయి, లేదంటే నేను ఒక 50 పొట్టేళ్ళు తెచ్చుకున్నా, ఆ 50 పొట్టేళ్ళకి 12 నెలలు నేను పెంచాలనుకుంటున్నాను, లేదంటే 12 నెలలు నేను బ్యాచ్లు వేసి తెచ్చి పెంచుతూ ఉంటాను. వాటికి సరిపడే నా దగ్గర, అంటే ఇట్లా తుఫాన్లు పట్టుకున్నప్పుడు మేపుకోవడానికి నా దగ్గర మేపు ఉందా లేదా, ఎండు మేత అనేది ఎవరన్నా క్యాల్కులేట్ చేస్తున్నారా? లేదు, చేయట్లేదు. సందర్భం వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి ఏదేదో తీసుకొచ్చి పెట్టేసి దానివల్ల మళ్ళీ లూజ్ మోషన్స్ పట్టుకొని అనిమల్స్ అనేటివి సఫర్ అవుతున్నాయి, మీరు లాస్ అవుతున్నారు దాంతో. సో అలా ఎలా వర్కౌట్ అవుతుంది బ్రదర్? అలా కాదు కదా ఫార్మింగ్ అంటే. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు చాలామంది. స్టార్ట్ చేయాలనుకునేది ఆ గ్రాస్ ఈ గ్రాస్ వేసేస్తారు. అది రెడీ కాకముందు షెడ్ రెడీ చేసేది, షెడ్ రెడీ అయిపోయింది అనిమల్స్ తీసుకొచ్చేస్తారు. అండ్ వాళ్ళు స్టార్ట్ టైంకి బయట మార్కెట్లో డ్రై ఫాడర్ దొరుకుతుందా లేదా చూడరు. అసలు తెలియదు డ్రై ఫాడర్ కలెక్ట్ చేయాలనేసి చాలామందికి తెలియదు. ఆ ఛానల్ చూస్తారు, ఈ ఛానల్ చూస్తారు, దాంట్లో ఏం చెప్తారు, ఒక ఇన్ని టన్నులు వస్తుంది, అన్ని టన్నులు వస్తుంది అంటేనే వెంటనే ఆ గ్రాస్ తీసుకొచ్చేసేయడం. ఆ గ్రాస్ని ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు, అది తీసుకుని చేసేసేయడం. ఇలాంటి సందర్భాల్లో ఏం మేపుకోవాలనేది తెలియదు. అలా అయితే ఎలా వర్కౌట్ అవుతుంది? కాదు కదా. ఇది కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ మీ దగ్గర రెడీగా ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేసేసి ప్రాపర్ ఫుడ్ ఇవ్వకుండా, ప్రాపర్ ట్రీట్మెంట్ చేయకుండా, అంటే ట్రీట్మెంట్ కాదు, ప్రాపర్ ఇది లేకుండా ఫార్మింగ్ సక్సెస్ అయిపోవాలంటే ఎలా అవుతుంది? అవ్వదు. చాలామంది నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు అని అడిగారండి. 17th డిసెంబర్ ట్రైనింగ్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, ఇంట్రెస్ట్ లేదు ఫార్మింగ్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు కూడా రండి. ఎందుకంటే మీ లక్షల రూపాయలు నేను కాపాడతా. అసలు మీకు ఫార్మింగ్ సెట్ అవుతుందా లేదా అనేది అక్కడ నిజం తెలుస్తుంది మీకు. లాస్ట్ ట్రైనింగ్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ నేను కొన్ని పెడతాను, అది కూడా వినండి. మీరు కంప్లీట్ వీడియో వింటేనే మీకు అర్థమవుతుంది. లేదంటే ఊరికే ఏదో విన్నామంటే ఎక్కడ అర్థమవుతుంది? అవ్వదు. ఓకే, మీరు ₹1,00,000 సేవ్ చేసుకోవాలంటే ట్రైనింగ్కి రండి. ట్రైనింగ్ తీసుకుని బాగా చేసేయచ్చు అని అనుకున్నాను. మీ క్లాస్ వినకముందు, మీ క్లాస్ మొత్తం విన్నాక నేను అనుకుంటున్నది అంత ఈజీ కాదు, చేయటం చాలా కష్టం అని కూడా అర్థమైంది. కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్ భయ్యా. కళ్ళు తెరిపించేశారు. చాలామంది అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా నాలాగా ఏదో పెట్టేసేసి డబ్బులన్నీ పోగొట్టేసుకుంటారు. మీ దగ్గరికి వస్తే పెట్టాలో లేదో, పెడితే ఏంటి పరిస్థితి అనేది అంత వివరంగా చెప్పారు. మీరు చెప్పిన క్లాస్ అయితే ఎక్సలెంట్ భయ్యా. నాకు మీ క్లాస్ విన్నాక నేను చేయలేను అని భయంగా ఉంది, కానీ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంది. మీ సపోర్ట్తో నేను చేయగలను. అండ్ మీ దగ్గర నేర్చుకున్న సబ్జెక్ట్తో నేను 100% చేయగలను, నేను ప్రాఫిటబుల్గా ఇది చేయగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్దాం అని అనుకుంటున్నాను. ఈయన ఒక మాట చెప్పారు, కళ్ళు తెరిపించేశారు భయ్యా అని చెప్పేసి. చాలా నచ్చింది నాకు. ఎందుకంటే అంటే నేను అదే చేసేది. మీకు తెలిసి తెలియక ఎక్కడంటే అక్కడ ట్రైనింగ్స్కి వెళ్ళి వాళ్ళు ఏదో కళలు చూపిస్తే అది చూపించేసి తీసుకొచ్చి పెట్టుకొని మీరు లాస్ అయిపోవడం మంచిది కాదు.
ఒకరికి మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీదే నడుస్తుంటా నేను. సో ఎవరైనా సరే పెట్టి ఇబ్బంది పడకూడదు, బాగుపడాలి. అందుకని దాంట్లో ఉన్న నిజాలు మాత్రమే నేను అక్కడ చెప్తా. ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇలా చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది అనేసి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఏం రిక్వైర్మెంటు, నేను ఒక కుక్క పిల్ల కొనుక్కుంటా, నాకు ఇష్టం, దానికి ఏం పెట్టాలి, దానికి ఎటువంటి టీకాలు వేయించాలి, దానికి ఏం కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చూస్తారు కదా. ఇప్పుడు మీరు జీవాల మీద ఇంట్రెస్ట్తో వస్తున్నారు. ఎనీథింగ్, మీరు ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఇంట్లో ఏసీ కొనాలన్నా, 5 స్టారా 3 స్టారా, ఎంత కాలుతుంది ఇయర్కి, దాని వ్యాలిడిటీ ఎంత ఉంది, అదే గ్యారంటీ వారంటీస్ ఏమి ఇచ్చాడు, మరి ఇంత రీసెర్చ్ చేసేటప్పుడు, ఫార్మింగ్ చేసేటప్పుడు ఎందుకు చాలామంది చేయట్లేదు? ఆల్రెడీ పెట్టిన వాళ్ళు కూడా ఈ డ్రై ఫాడర్ కొని స్టాక్ చేయడానికి దీని అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు. మీకు ఎందుకు తెలియట్లేదు? 1 ఇయర్ మీరు కష్టపడ్డారు, ఏం కష్టాలు అంటే మీ తప్పు మీరు తెలుసుకుంటేనే నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా మీరు సక్సెస్ అవుతారనే కాన్సెప్ట్ మీరు ఎక్కడ చాలా చోట్ల చూస్తుంటారు. కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు మిస్ అవుతున్నారు? మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఈ పాయింట్ మిస్ అయ్యి మీరు సరిదిద్దుకోలేకపోతున్నారు? ఇప్పుడు కొంతమంది పెట్టారు, మేము ఫ్యాటనింగ్ చేసాం కానీ దాంట్లో పిల్లలు చనిపోతున్నాయి, ఫైనల్గా రిజల్ట్ వచ్చేదానికి ప్రాపర్గా లేదు, అంటే ప్రాఫిట్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి అతన్ని చేంజ్ చేసుకున్నాడు అతను. సో ఓకే, బ్రీడింగ్కి వెళ్దామని చెప్పేసి బ్రీడింగ్ చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కొంతమంది కొన్ని గైడ్లైన్స్, చిన్న పిల్లలు తీసుకోకుండా పెద్ద పిల్లలు తీసుకొని తక్కువ మార్జిన్, ఎక్కువ మార్జిన్, సీజన్ అన్నీ చూసుకొని సేల్ చేసుకుంటున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇవన్నీ ఇలా ఆలోచిస్తాడు. ఇంట్రెస్ట్ లేనివాడు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసి హ్యాండ్సప్ ఎత్తేసి ఇది మంచిది కాదు, చెత్త చెదారము, దీంట్లో వర్కౌట్ అవ్వదనేసి ప్రచారం చేస్తాడనమాట. కరెక్ట్ బ్రదర్. మీరు ఇచ్చిన ప్రోడక్ట్ వాడినామంటే మిగతా ప్రోడక్ట్ వాడలేకపోతాం. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రోడక్ట్లో అంత మంచి గ్రోతింగ్ ఉంటుంది, అంత బాగుంటుంది. యానిమల్స్ కూడా అసలు చాలా చేంజెస్ అవుతున్నాయి. ఇవి మీరు ఇచ్చిన లివర్ టానిక్ కానీ, కాల్షియం కానీ, ఈ ఫ్యాటింగ్ పౌడర్ అయితే నేను లాస్ట్ మంత్ 2 ప్యాకెట్ తీసుకున్నా. నేను ఇప్పుడు 15 days అవుతుంది ఎగ్జాక్ట్లీ వాడటి పిల్లలకు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోతింగ్ అనిపిస్తుంది. నేను చెప్పేది ఒకటే అండి, మీరు బేసిక్స్ నేర్చుకోండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఫస్ట్, ఇప్పుడు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ మీరు కొట్టాలన్నా కానీ ఇంటర్వ్యూవర్ ఏం చేస్తాడు? బేసిక్స్ అడుగుతాడు. అసలు ఏంది ఈ టెక్నాలజీ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, చిన్న పాయింట్లే అడుగుతారు. ఎవ్వడు టెక్నికల్గా డీప్గా అడగాడు. ఎందుకంటే ఏ కంపెనీకి ఆ కంపెనీకి, ఏ ఫామ్కి ఆ ఫామ్కి, ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం, ఏ సీజన్కి ఆ సీజన్ మారిపోతూ ఉంటాయి రిక్వైర్మెంట్స్. అది జీవితంలోనూ అట్లే జరుగుతూ ఉంటుంది, ఈ ఫార్మింగ్లోనూ అట్లే జరుగుతుంది, జాబ్ లైఫ్లో కూడా అట్లే జరుగుతూ ఉంటుంది. మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి చూడండి మీ జీవితంలో ఏం జరుగుతుందని చెప్పి. అందరికీ నేను ఒక మాట చెప్తా, ఇది 1 టైం లెర్నింగ్. ఒక్కసారి మీరు నేర్చుకుంటే, ఒక్కసారి ఆ ప్రాబ్లంకి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే అది జీవితాంతం మీకు పనికొస్తుంది. మీరు ఒక్కసారి దీంట్లో స్ట్రగుల్ అయ్యి నిలబడ్డారంటే మీ లైఫ్ టైం. జస్ట్ ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి, నేను చాలా ఇబ్బందులు పడ్డా ఫార్మింగ్ పెట్టినప్పుడు. యానిమల్స్ చనిపోతుంటే ఎవరు సపోర్ట్ దొరక్క, ట్రీట్మెంట్ తెలియక, ఒక్కసారి ఏమైతే అదైంది. ఎట్లయినా సరే పోతే పై డబ్బులు, దానికోసం ఇది కాదు. ఆ ప్రాబ్లమ్ని నేను బ్రేక్అవుట్ చేయాలి అనుకొని బ్రేక్అవుట్ చేశాను. ఇప్పుడు ఎంతో 100 మంది 1000 మంది నాకు కాంటాక్ట్ అవుతుందో ప్రాబ్లమ్స్ అని చెప్పి. నేను కమర్షియల్గా ఏం ఆలోచించను. అతని ప్రాబ్లం అక్కడ అనిమల్ చనిపోతుంది అనేది నాకు ఇంపార్టెంట్. దాన్ని బతికించాలి, అది సెట్ అయిందంటే చాలు. అది నేను ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ అన్న, మీరు చెప్పిన వ్యాక్సినేషన్ షెడ్యూల్, డివార్మింగ్ షెడ్యూల్ ఫాలో అవుతున్నందుకు డిసీజ్ కంట్రోల్గా ఉంది. ఒకవేళ 1, 2 వచ్చినా త్వరగా రికవరీ అవుతున్నాయి. అండ్ పవర్ కింగ్ గోల్డ్ అండ్ లివర్ బూస్ట్ యూస్ చేసినందుకు రిపీట్ బ్రీడింగ్ చాలా బాగుంది. మోషన్స్ రావట్లేదు. అండ్ బ్లోట్ సమస్య కూడా కంట్రోల్గా ఉంది. పిల్లలకి సరిపడే పాలు ఉత్పత్తి చాలా బాగుందన్న. ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. వ్యాక్సినేషన్ షెడ్యూల్ చాలా బాగా ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ. దాన్ని తీసుకొని దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఉంది, అనిమల్ బతుకుతుందా లేదా అనేసి. నేను ఎవరెవరివో ప్రాబ్లమ్స్ ఎలా చెప్పగలుగుతున్నా? నేను అంత నలిగిన దాంట్లో అన్ని ప్రాబ్లమ్స్ రాకముందే వాటి మీద నేను స్టడీ చేసి పెట్టుకుంటా. ఎవరివో వచ్చింటాయి, ఎక్కడో గ్రూప్లో చూసింటాను,
అది ఎందుకు వచ్చింది? ఇంకో పాయింట్ చెప్పనా నేను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని, దానికి ట్రీట్మెంట్ ఏమని అడుగుతున్నారు తప్ప అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అని ఒక్కడన్నా అడిగాడు ఇంతవరకు కామెంట్స్లో? అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేసి ఒక్కరు కూడా అడగల. ఇది విటమిన్ డిఫిషియన్సీ, ఆ డిఫిషియన్సీ, ఈ డిఫిషియన్సీ, అయినా ఇవన్నీ రాకూడదంటే మీరు కాల్షియం మల్టీవిటమిన్ లివర్ స్థాపించుకోండి అంటే అది కూడా పట్టించుకోరు. కానీ ప్రాబ్లం పెట్టిన వెంటనే మాత్రం దీనికి ట్రీట్మెంట్ ఏంది? సో ఎంత సిల్లీగా ఉంది. నేను అది రాకుండా ఉండాలంటే ఏందని ఆలోచించేవాడిని. అందుకే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా. ఇది పెద్ద ఇదేం గ్రేట్ ఏం కాదు, బట్ నేను ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా కానీ ఫార్మింగ్ పెట్టుకుని నేను బతకచ్చు. నా జాబ్ ఉన్నా పోయినా నేను దీని మీద కష్టపడ్డాను. నాకు దాని నుంచి నాకు ఫలితం అనేది ఎప్పుడైనా సరే, ఫార్మింగ్ అనేది ఎనీథింగ్ అగ్రికల్చర్ రిలవెంట్ ఏదైనా తీసుకోండి, మీరు ఎటువంటి సందర్భంలో అయినా మీరు ఎక్కడైనా సరే స్టార్ట్ చేసి హ్యాపీ నడుపుకోవచ్చు. కానీ ఆ నడపాలంటే మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఎక్స్పర్ట్ అయ్యాలంటే పెట్టిన వెంటనే ఎవ్వడు ఎక్స్పర్ట్ అవ్వడు, నలుగుతాడు దేవుడు, నలిగిస్తాడు మిమ్మల్ని. అట్లా నువ్వు తట్టుకొని నిలబడగలిగితే అప్పుడు నీకు సహాయం కూడా చేస్తాడు దేవుడు. పంపిస్తాడు ఎవడో ఒకరిని, పోరా ఇతను సహాయం చేస్తాడని చెప్పేసి ఆ టయానికి మైండ్ స్ట్రైక్ అయ్యి నేను గుర్తు రావడమో ఇంకెవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు గుర్తు రావడమో జరిగి మీకు అక్కడ మంచి అనేది జరుగుతుంది. అలా నేర్చుకుంటూ వచ్చిన వాడే పైకి వస్తాడు. ఎప్పటికీ ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది. వన్ టైం లెర్నింగ్ బ్రదర్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్న, ఈ ప్రోవిట్ బి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈ రోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times వస్తే చాలన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుందన్న గొర్రె. చాలా బాగుందన్న. థ్యాంక్స్ అన్న.